హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. లాస్ట్ క్లాస్లో నేను ఆలిమెంటరీ కెనాల్ గురించి తర్వాత పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం డైజెస్టివ్ గ్లాండ్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైజెస్టివ్ గ్లాండ్స్ మన బాడీలో అంటే మన ఆలిమెంటరీ కెనాల్కి సంబంధించి 3 డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి సలైవరీ గ్లాండ్స్, లివర్లో ఉంటాయి, తర్వాత ప్యాంక్రియాస్. ఫస్ట్ మనం సలైవరీ గ్లాండ్స్ గురించి చెప్పుకుందాం. సలైవరీ గ్లాండ్స్ 3 టైప్స్. పెరోటిడ్ గ్లాండ్స్ మనకు చీక్స్ దగ్గర, చెంపల దగ్గర ఉంటాయి. తర్వాత సబ్ మ్యాక్సిలరీ ఆర్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ లోయర్ జా దగ్గర ఉంటాయి. తర్వాత సబ్ లింగువల్ గ్లాండ్స్ మన టంగ్కి బిలో, టంగ్ కింద వైపు ఉంటాయి. ఈ 3 గ్లాండ్స్ కూడా మనకు బకల్ క్యావిటీలో ఉంటాయి. ఈ గ్లాండ్స్ మనకు సలైవాని సెక్రీట్ చేస్తుంది. దాని యొక్క pH వచ్చేసి 6.8. pH మీన్స్ దాని యొక్క యాసిడిటీ అనమాట. 6.8 ఉంటుంది. ఈ సలైవాలో థయలిన్, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అవి థయలిన్, ఆల్ఫా అమైలేజ్, లైసోజైమ్, తర్వాత వాటర్, సాల్ట్స్, ఇవన్నీ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. తర్వాత లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్, మన బాడీలోనే లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి లివర్. ఇది 1.2 నుంచి 1.5 kgs ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ 2 lobes. లివర్ అనేది 2 lobes ఉంటుంది. డయాఫామ్కి కింద వైపు ఉంటుంది. ఈ లివర్లో మనకి హెపాటిక్ లోబ్యూల్స్ అనమాట. ఈ విధంగా నేను స్ట్రక్చర్ వేసాను కదా, ఈ విధంగా లోబ్యూల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్. స్ట్రక్చర్ పరంగా, ఫంక్షన్ పరంగా మనకి హెపాటిక్ లోబ్యూల్స్. తర్వాత హెపాటిక్ సెల్స్ ఉంటాయి. ఈ హెపాటిక్ సెల్స్ అనేవి మనకు బైల్ అనే ఒక ప్రోడక్ట్ని, అనే ఒక సబ్స్టెన్స్ని సెక్రీట్ చేస్తుంది. ఈ బైల్ అనేది మనకు బైల్ డక్ట్స్లోకి వెళ్తుంది. బైల్ డక్ట్స్ ద్వారా గాల్ బ్లాడర్లోకి వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. గాల్ బ్లాడర్ ఈజ్ ఏ థిన్ మస్కులర్ శాక్. గాల్ బ్లాడర్లో బైల్ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. హెపాటిక్ సెల్స్ నుంచి వచ్చే డక్ట్స్ని బైల్ డక్ట్స్ ఆర్ హెపాటిక్ డక్ట్స్ అంటారు. గాల్ బ్లాడర్ నుంచి వచ్చే డక్ట్స్ని సిస్టిక్ డక్ట్స్ అంటారు. ఈ లోబ్యూల్స్లో, ఈ హెపాటిక్ లోబ్యూల్స్కి మన థిన్ కనెక్టివ్ టిష్యూ షీత్ అనేది ఉంటుంది. ఆ షీత్ని గ్లిజన్స్ క్యాప్స్యూల్ అనే పేరుతో పిలుస్తారు. తర్వాత హెపాటిక్, నేను చెప్పాను కదా, లివర్ నుంచి వచ్చే డక్ట్స్ని హెపాటిక్ డక్ట్స్ అంటారు. గాల్ బ్లాడర్ నుంచి వచ్చే డక్ట్స్ని సిస్టిక్ డక్ట్స్ అంటారు. ఈ రెండు కామన్గా కలుస్తాయి ఒక ప్లేస్లో. దాన్ని కామన్ బైల్ డక్ట్ అని పిలుస్తారు. తర్వాత ప్యాంక్రియాస్ అనేది ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ గ్లాండ్. తర్వాత ఇట్ ఈస్ ఏ సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి లివర్, సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి ప్యాంక్రియాస్. మిక్స్డ్ గ్లాండ్ అంటే మనకు ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ రెండు ఉంటాయి. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది హార్మోన్స్ని, ఇన్సులిన్, గ్లూకగాన్ ఇలాంటి హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్స్ని ప్యాంక్రియాటిక్ డక్ట్స్ అంటారు. ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్స్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. దీని యొక్క pH అంటే దీని యొక్క బెసిసిటీ వచ్చేసి 8.4. ఈ కామన్ బైల్ డక్ట్ అంటే హెపాటిక్ డక్ట్, సిస్టిక్ డక్ట్ రెండు కలిపి కామన్ బైల్ డక్ట్ అంటారు. ఈ కామన్ బైల్ డక్ట్ ప్లస్ ప్యాంక్రియాటిక్ డక్ట్, ఈ రెండింటిని కలిపి కామన్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. ఈ హెపాటిక్ ప్యాంక్రియాటిక్ డక్ట్ ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా ఉంటుంది. ఆ ఓపెనింగ్ని స్పింక్టర్ ఆఫ్ ఒడ్డీ అంటారు. ఈజ్ గార్డెడ్ బై ఏ ఓపెనింగ్ కాల్డ్ స్పింక్టర్ ఆఫ్ ఒడ్డీ. ఈ గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అంటే మనకు ఎలా డైజెషన్ అవుతుంది చూద్దాము. ఫస్ట్ మనం ఫుడ్ బకల్ క్యావిటీలోకి వెళ్తుంది. బకల్ క్యావిటీలో మనం మాస్టికేట్ చేస్తాము, నములుతాము, స్వాలో చేస్తాము. టీత్ తర్వాత
టీత్ ద్వారా మాస్టికేట్ చేస్తాము, స్వాలో చేస్తాము. తర్వాత టీత్ నుంచి టంగ్. ఈ టంగ్లో ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అయి ఉంటుంది. అంటే సలైవరీ గ్లాండ్స్ ద్వారా సలైవా సెక్రీట్ అయ్యి సలైవాతో ఫుడ్ అనేది మిక్స్ అయ్యి ఒక బోలస్ అనేది ఫామ్ అవుతుంది. బోలస్ మీన్స్ ఇట్స్ ఏ బాల్ షేప్లో మనకి ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ సమ్ కెమికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత టంగ్ నుంచి ఫ్యారింగ్స్లోకి వెళ్తుంది. ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో సక్సెసివ్ వేవ్స్ ద్వారా అంటే ఈ విధంగా ఫుడ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ని పెరిస్టాలిసిస్ అంటారు. ఈ ఈసోఫాగస్కి స్టమక్కి ఓపెనింగ్ ఉంటుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ ఓపెనింగ్. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ వెళ్తుంది. ఫస్ట్ మనం సలైవాలో సమ్ కెమికల్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా, దాని గురించి చూద్దాం. ఫస్ట్ సలైవాలో ఎలక్ట్రోలైట్స్, సమ్ ఎంజైమ్, సలైవరీ అమైలేజ్, లైసోజైమ్ ఇవన్నీ ఉంటాయి. అబౌట్ స్టార్చ్ ఇట్ ఈస్ ఏ పాలీసాకరైడ్ అనమాట. ఈ స్టార్చ్ 30% డైజెస్ట్ అవుతుంది మన సలైవాలో. ఈ సలైవరీ అమైలేజ్ స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ టు మాల్టోజ్. మాల్టోజ్ మీన్స్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ డైసాకరైడ్. స్టార్చ్ అనేది పాలీసాకరైడ్, మాల్టోజ్ అనేది డైసాకరైడ్. మళ్ళీ మాల్టోజ్ మనకు గ్లూకోజ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మీకు చెప్తాను. ఈ స్టార్చ్ మాల్టోజ్గా ఫామ్ అవుతుంది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సలైవరీ అమైలేజ్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ ద్వారా స్టార్చ్ అనేది మాల్టోజ్గా ఫామ్ అవుతుంది. సలైవా pH వచ్చేసి 6.8. తర్వాత ఈ లైసోజైమ్ అనేది ఇట్ ఈస్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. ఒకవేళ మనం తినే ఫుడ్ ద్వారా లేకపోతే దేని ద్వారా అయినా మన నోటిలోకి ఏదైనా బ్యాక్టీరియా, ఏదైనా సమ్ యాంటీజన్ ఏదైనా ఎంటర్ అయితే ఇది ఆ బ్యాక్టీరియాని చంపే విధంగా ఉంటుంది లైసోజైమ్ అనేది. సో ఇట్స్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. తర్వాత స్టమక్లో ఈసోఫాగస్ నుంచి ఫుడ్ స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో ఫుడ్ 4 to 5 hours దాకా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ స్టమక్లో మనకు ఖైమ్ అని ఫామ్ అవుతుంది. ఖైమ్ అంటే ఫుడ్ ప్లస్ యాసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్. మన స్టమక్లో కొన్ని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ గ్లాండ్స్ ద్వారా మనకు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దాంట్లో HCl కూడా మనకు రిలీజ్ అవుతుంది. ఆ ఫుడ్ ప్లస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూస్, యాసిడిక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ చర్నింగ్ మూమెంట్స్ ద్వారా, అంటే చర్నింగ్ మూమెంట్స్ అంటే మనం మిక్సీ టైప్లో మనం ఏదైనా మిక్సీలోకి వేస్తే ఏ విధంగా మనకు గ్రైండ్ అవుతుందో ఆ విధంగా స్టమక్లో మనకి గ్రైండింగ్ లాగా ఆ ప్రాసెస్ని చర్నింగ్ మూమెంట్స్ అంటారు. ఆ ప్రాసెస్ని ఖైమ్ అని పిలుస్తాము. ఫస్ట్ స్టమక్లో ఏ విధంగా అయితే పెప్సినోజన్ ఇట్ ఈజ్ ఏ ప్రో ఎంజైమ్ అంటే ఇన్యాక్టివ్ ఎంజైము. ఈ ఎంజైమ్ అనేది ఫుడ్ ఎంటర్ అయ్యే వరకు ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుందో మన ఫుడ్లో ఉండే పెప్సినోజన్ స్టమక్లో ఉండే HCl తో కలిసి పెప్సిన్ అనే యాక్టివ్ ఎంజైమ్గా మారుతుంది. తర్వాత సమ్ ప్రోటీన్స్, మనం ఫుడ్లో ఏదైనా ప్రోటీన్స్ ఉంటే ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందాక మనకి యాక్టివ్ ఫామ్లో పెప్సిన్ ఫామ్ అయింది కదా, ఆ పెప్సిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఈ పెప్సిన్తో ప్రోటియోజస్ పెప్టోన్స్గా చేంజ్ అవుతుంది. తర్వాత మ్యూకస్ బైకార్బోనేట్స్ ఇన్ ప్రెజెన్స్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. మన గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ట్రిక్ జ్యూస్లో మ్యూకస్ ఉంటుంది, బైకార్బోనేట్స్ ఉంటాయి. ఎందుకంటే లుబ్రికేషన్గా తర్వాత మనకి స్టమక్ అనేవి కొంచెం ఒక రకమైన సెల్స్తో ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ సెల్స్కి ఎటువంటి HCl యాసిడ్ కాబట్టి అంత యాసిడిటీకి మన లేయర్స్ అనేవి డ్యామేజ్ కాకుండా, డెస్ట్రాయ్ కాకుండా ఇవి ఒక లేయర్ లాగా మనకు యూజ్ అవుతాయి. ఎటువంటి డ్యామేజ్ మనం యాసిడిటీ వల్ల మన స్టమక్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా
ఈ మ్యూకస్ బైకార్బోనేట్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. తర్వాత రెనిన్ అనేది ఇట్ ఈస్ ఎ మిల్క్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనమాట. ఇన్ఫాంట్స్లో ఉంటుంది ఎక్కువగా. సో కొంచెం లైపేజెస్ ఆల్సో సెక్రిటెడ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ స్టమక్. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో మనకి బైల్ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది, ఇంటెస్టైనల్ జ్యూస్ ఉంటుంది. ఫస్ట్ మనం ప్యాంక్రియాటిక్ జ్యూస్ గురించి చెప్పుకుందాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్ మీన్స్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే జ్యూస్. దీంట్లో ట్రిప్సినోజన్, ఖైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిపెప్టిడేస్, అమైలేజెస్ ఈ 3 కూడా ఇనాక్టివ్ ఫామ్లో ఉంటాయి. అమైలేజెస్, లైపేజెస్, న్యూక్లియేజెస్ ఇవన్నీ కూడా ఇనాక్టివ్ ఫామ్లో ఉంటాయి. వన్స్ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ట్రిప్సినోజన్ అనేది ఇంటెస్టైన్ నుంచి రిలీజ్ అయ్యే ఒక సబ్స్టెన్స్, ఇంటెస్టైనల్ మ్యూకోజా. తర్వాత ఎంటరోకైనేజ్ ఉంటుంది. ఆ ఎంజైమ్తో కలిసి ట్రిప్సిన్ అనే యాక్టివ్ ఎంజైమ్గా ఫామ్ అవుతుంది. ఈ ట్రిప్సిన్ అనేది అదర్ ఎంజైమ్స్ని యాక్టివ్ చేస్తుంది. అంటే అదర్ ఎంజైమ్స్ అంటే ఖైమోట్రిప్సినోజన్ చేంజెస్ ఇంటూ ఖైమోట్రిప్సిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ట్రిప్సిన్. ప్రోకార్బాక్సిపెప్టిడేజెస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోకార్బాక్సిపెప్టిడేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ట్రిప్సిన్. ఈ విధంగా మనకు ఇనాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్లోకి చేంజ్ అవుతాయి. తర్వాత బైల్ ఇంటూ ద డియోడినం నుంచి మనకు రిలీజ్ అవుతుంది. తర్వాత బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి బైల్ జూమిన్, బైల్ వెరిడిన్. దీస్ ఆర్ 2 types ఆఫ్ పిగ్మెంట్స్. తర్వాత బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఇందులో ఎంజైమ్స్ అయితే ఉండవు. బైల్లో మనకి ఎంజైమ్స్ ఉండవు. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఎమల్సిఫికేషన్ మీన్స్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ మైసిల్లెస్. ఎందుకంటే మనకు అబ్జార్బబుల్ ఫామ్లో చేంజ్ కావాలి కాబట్టి ఈ ఫ్యాట్స్ అనేవి మనకు స్మాల్ అబ్జార్బబుల్ ఫామ్లో మైసిల్లేగా మనకు చేంజ్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అవుతాయి. తర్వాత లైపేజెస్ అనే ఎంజైమ్స్ని కూడా ఈ బైల్ అనేది యాక్టివేట్ చేస్తుంది. తర్వాత ఇంటెస్టైనల్ జ్యూస్ అంటే ఇంటెస్టైనల్ మ్యూకోసల్ ఎపిథీలియం నుంచి మనకు ఇంటెస్టైనల్ జ్యూస్ అనేది వస్తుంది. తర్వాత గోబ్లెట్ సెల్స్ ఉంటాయి. దాని నుంచి మనకి మ్యూకస్ రిలీజ్ అవుతుంది. మ్యూకస్ ఇందాక చెప్పుకున్నాము మనకి ప్రొటెక్షన్కి, మన లేయర్స్ని డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్కి యూజ్ అవుతుందని. ఈ బ్రష్ బార్డర్ మీన్స్ ఈ విల్లైకి ఉండే సెల్స్, గోబ్లెట్ సెల్స్, ఈ రెండిటి నుంచి రిలీజ్ అయ్యే దాన్నే సక్కస్ ఎంటరికస్ ఆర్ ఇంటెస్టైనల్ జ్యూస్ అంటారు. ఈ ఇంటెస్టైనల్ జ్యూస్లో డైసాకరైడ్స్, డైపెప్టిడేజెస్, లైపేజెస్, న్యూక్లియోసైడేజెస్ ఈ విధంగా ఎంజైమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వల్ల మనకి యాక్టివ్ ఫామ్లో అయ్యేవి. ప్రోటీన్స్, పెప్టోన్స్, ప్రోటీయేజెస్ ఇందాక యాక్టివ్ ఫామ్లో చేంజ్ అయినాయి కదా, ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్, ప్రోకార్బాక్సిపెప్టిడేజెస్ ఇన్ ది ప్రెజెన్స్లో డైపెప్టిడేజెస్ ఫామ్ అవుతాయి. తర్వాత పాలీసాకరైడ్స్ అంటే ఒక స్టార్చ్ అనేది మనం సలైవా 30% ఆల్రెడీగా మనకి డైజెస్ట్ అవుతుందని చెప్పుకున్నాం ఇందాక. మిగిలిన 70% ఇక్కడ డైజెస్ట్ అవుతుంది స్టార్చ్ అనేది. స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డైసాకరైడ్స్ మీన్స్ మాల్టోస్ కావచ్చు, లాక్టోస్ కావచ్చు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమైలేజ్. ఫ్యాట్స్ ఈజ్ converted into diglycerides in the presence of lipases, and diglycerides is changes into monoglycerides. Nucleic acids is converted into nucleotides in the presence of nucleases. Nuclease means this is a type of enzyme. Nucleotides is converted into nucleosides. ఇవన్నీ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ ద్వారా మనకి ఇన్యాక్టివ్ ఫామ్లో నుంచి యాక్టివ్ ఫామ్లోకి చేంజ్ అవుతాయి.
ఇవన్నీ వచ్చేసి మనకు ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ ద్వారా మనకు చేంజ్ అవుతుంటాయి. డైపెప్టైడ్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైపెప్టిడేజెస్. Maltose is converted into 2 molecules of glucose in the presence of maltase enzyme. Lactose is converted into 1 molecule of glucose and 1 molecule of galactose in the presence of lactase enzyme. Sucrose is converted into 1 molecule of glucose and 1 molecule of fructose in the presence of sucrase enzyme. Nucleotides is converted into nucleosides in the presence of nucleotidases. Nucleosides is converted into sugars and bases in the presence of nucleosidases. Di and monoglycerides, ఇందాక పైన ప్యాంక్రియాటిక్ జ్యూస్ ద్వారా మనకి డైగ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ వచ్చాయి కదా. ఈ డైగ్లిజరైడ్స్ మోనోగ్లిజరైడ్స్ ఇంటెస్టైనల్ జ్యూస్లో ఉన్న లైపేజెస్తో కలిసి ఫ్యాటీ యాసిడ్స్గా గ్లిజరాల్గా చేంజ్ అయ్యి ఇవన్నీ కూడా ఈ సింపుల్ అబ్జార్బుల్ ఫామ్స్ అంటే ఇవన్నీ మనకు అబ్జార్బబుల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మన స్మాల్ ఇంటెస్టైన్ విల్లై ద్వారా మనకు అబ్జార్బ్ అవుతుంది. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, సమ్ మినరల్స్ని డ్రగ్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇందులో మనకి ఫుడ్ డైజెస్ట్ ఏం కాదు, మన ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లోనే జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఓన్లీ మనం అబ్జర్వ్ అయిన తర్వాత మిగిలిన వేస్ట్ అంతా కూడా ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ వేస్ట్ ప్లస్ అక్కడ కొన్ని గ్లాండ్స్ ద్వారా కొంచెం మ్యూకస్ అనేది సెక్రేట్ అవుతుంది. తర్వాత అబ్జర్ప్షన్ ఆఫ్ మనకి ఫుడ్ అనేది ఎలా అబ్జర్వ్ అవుతుందంటే కొన్ని డిఫ్యూజన్ లాగా, అంటే ఈ గ్లూకోజు ఫ్రక్టోజు ఇవన్నీ ఈజీగా మనకు అబ్జర్వ్ అవుతాయి. ఇంకొన్ని ఈజీగా అబ్జర్వ్ అయ్యే విధంగా ఉండవు. సో వాటికి సమ్ క్యారియర్స్, అంటే కొన్ని ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కొన్ని ప్రోడక్ట్స్ కావాలా, క్యారియర్స్ కావాలా, ఆ విధంగా కొన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కొన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఫుడ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయిన తర్వాత మొత్తం ఫైనల్గా తర్వాత ఈ డైజెస్టివ్ వేస్ట్ అంతా కూడా కొంచెం సాలిడిఫైడ్గా మారి అవి ఫీసెస్ లాగా స్టోర్ అవుతుంది మన రెక్టంలో స్టోర్ అయిన తర్వాత మనకి ఒక న్యూరల్ రిఫ్లెక్స్ అనేది మనకు బ్రెయిన్లో తెలిసిన వెంటనే ఇట్స్ కాజింగ్ యాన్ అర్జ్ ఆర్ డిజైర్ ఫర్ ఇట్స్ రిమూవల్, అంటే రిమూవ్ చేయాలి అనే ఒక డిజైరింగ్గా ఉంటుంది. సో ద ఎజెషన్ ఆఫ్ ఫీసెస్, అంటే బయటికి మనం ఫీసెస్ని ఎజెస్ట్ చేసే యానల్ ఓపెనింగ్ ద్వారా ఎజెస్ట్ చేస్తాము త్రూ పెరిస్టాల్టిక్ మూమెంట్